సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే మీరు అసలు బిగినింగే మీరు గ్యాంగ్ని పరిచయం చేస్తూ చిరంజీవి గారితో ఒక వీడియో చేశారు. అసలు ఆ వీడియోకే మెగా ఫ్యాన్స్ ఫ్లాట్ అయిపోయారు. అలాగే నయనతార, అసలు నయనతారని రిలీజ్ తర్వాత పట్టుకోవటమే చాలా కష్టం. అసలు ఇంటర్వ్యూలకు కానీ ఈవెన్ ప్రమోషన్ వైజ్గా చూసుకుంటే, అలాంటిది అసలు సెట్లోకి ఎంటర్ అవ్వకుండానే ఆవిడతో ప్రమోషన్ చేయించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో బిజినెస్ సీక్రెట్స్ అండి, చెప్పను. ఎట్లా చెప్తాను నేను? సో జోక్స్ అపార్ట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అంటే చాలా ఇష్టం అండి. నేను సినిమాని చాలా బాగా ప్రేమిస్తాను. సో ఎవ్రీవన్ లవ్స్, ఎవ్రీవన్ చేస్తారు. బట్ నేను అవతల వాళ్ళ దగ్గరికి నేను ప్రజెంట్ చేసే విధానము, లేకపోతే నేను వాళ్ళని ప్యాంపర్ చేసే విధానము, నేను వాళ్ళని అడిగే విధానం కాదు. నయనతార దగ్గరికి వెళ్తున్న రోజు మీరు ఫ్లైట్లో కలిసాం మనం. అవును. కలిసినప్పుడు ఇట్లా వెళ్తున్నాను, వెళ్ళి సబ్జెక్ట్ చెప్పి ఓకే చేయించుకోవాలన్నారు. అవును. కట్ చేస్తే విత్ ఇన్ 2 daysలోనే ఈ ప్రమోషన్ వీడియో వచ్చేసింది. అదే అసలు ఏంటి ఏం చెప్పి ఆవిడని పడగొట్టారని? అదే చెప్తానండి. మనం హానెస్ట్గా మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నచ్చింది, సో ప్రమోషనల్ ఐడియా నచ్చింది, అండ్ మనం అడిగే విధానం నచ్చిండొచ్చు. అండ్ ఏదైనా కూడా ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటే మనం వాళ్ళతో ఎలా అడుగుతున్నాం, అవతల వాళ్ళు మనకి ఎలా ఇంప్రెస్ అవుతారు అనే దాని మీదే ఉంటుంది. సో నథింగ్ మోర్ దాన్ దట్ నేను అనుకోవటం. బట్ ఆవిడకి కథ బాగా నచ్చింది, అండ్ ఆవిడ క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ బేసిక్గా ఆవిడ కూడా నా ఫిలిమ్స్ ఇంతకుముందు ఒక 3-4 ఫిలిమ్స్ చూస్తున్నారు. సో F2 అంటే ఆవిడకి చాలా బాగా ఇష్టం, అండ్ సంక్రాంతికి వస్తున్నాను చూస్తున్నారు. మేబీ ఈ జోనర్ ఆఫ్ ద ఫిలిం చేయాలని తనకి ఎప్పటి నుంచో ఉంది. సో అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి అంతే. సో నాకు అలా కలిసి వచ్చింది. సో వాళ్ళు చేయటం వల్ల నాకే పేరు వచ్చింది మళ్ళీ. సో ఒక రకంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఎప్పుడు చేయండి అయిన తర్వాత మీకు ప్రమోషన్ చేసింది అనేది కూడా నాకే పేరు వచ్చింది.